ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం బలహీనులను బలపరిచే దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఆ దినము యెషయా అనేటువంటి ప్రవక్త చేత ఆ ప్రజలతో మాట్లాడుతుంటే ఈ వాగ్దానం ద్వారా సూటిగా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఎన్నో కారణాల చేత ప్రేమని దేవుని బిడ్డారా, ఎన్నో పరిస్థితులు చూసినట్లయితే సులభంగా బలహీనమైపోతున్నారు, చాలా సిల్లీగా బలహీనమైపోతున్నారు. కొన్నిసార్లు ప్రేమని దేవుని బిడ్డారా, పరిస్థితులు వివాహం అవుతుందా, వివాహమైన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టలేదని బలహీనపడటం, అలాగనే కొంతమంది మేము ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా అందులో క్వాలిఫై అవ్వట్లేదని బలహీనత, నేను కోరుకున్న సీటు నాకు రాలేదే అని బలహీనపడటం, అలాగనే అప్పులు తీర్చబడతాయా అని బలహీనపడటం. ఇలా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో చాలా విషయాల్లో మీరు బలహీనతలో ఈరోజు ఉండి ఉండొచ్చు. అందుకే మన దేవుడు ఎలాంటి వాడంటే, ఏ ఏ విషయాల్లో బలహీనతలో ఉన్నారో ఆయా విషయాల్లో దేవుడు బలపరిచేవాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను బలపరిచేవాడు. మరి గమనించినట్లయితే మన బలహీనతల్లో ఎప్పుడు మనం బలం పొందుకోవాలంటే, ఎప్పుడు పొందుకుంటాము అనంటే, ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయిస్తామో అప్పుడు మన బలహీనతలో ఆయన మనని బలపరుస్తాడు. ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో చూసినట్లయితే కుమారుడు ఒక్కడే. ఆ యొక్క తండ్రి కుటుంబం చాలా పేదరికం. ఆ కొడుకుని బాగా చదివించి ఒక గొప్ప ఇంజనీర్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకరోజు ఆ యొక్క ఇంజనీర్ సీటు కొరకు ఒక కాలేజీకి వెళ్ళి అడిగితే ఆయన సీట్ ఇస్తాను అని చెప్పాడు. అయితే సీట్ ఇస్తానని చెప్పిన ఆయన జీవితంలో కొంచెం డబ్బులు చూసుకోవటం ఇవన్నీ లేట్ అయింది. ఆయన మరలా వెళ్ళినప్పుడు సీట్ లేదు, అయిపోయిందని చెప్పాడు. అప్పుడు చాలా బాధపడ్డారు. అయ్యా, నాకు సీట్ ఇస్తానని చెప్పారు అని అంటే, మేము ఎక్కడ ట్రై చేసుకోలేదంటే, మీరు ట్రై చేసుకున్నా చేసుకోకపోయినా సమయానికి రాలేదు కాబట్టి దయచేసి మీకు సీట్ లేదని చెప్పారు. అప్పుడు తండ్రి కొడుకు హృదయం బద్దలైపోయింది, చాలా వేదన చెందారండి. అయ్యో, ఇట్లయిపోయిందండి, నిజంగా మాకు సీట్ రాలేదని చెప్పి ఆ కృంగిన వేళల్లో, బలహీన పడిన వేళల్లో ఏం అధైర్యపడలేదు. కానీ వాళ్ళు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు ఆశ్రయించి, ప్రభువా, ఈ బలహీనతలో మమ్మల్ని బలపరచు ప్రభువా అని దేవుడిని అడిగారు. గొప్ప విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడి, సరే ఆయన ఎలాగైనా కార్యాలు చేయగలడు. ఆ ఇంజనీరింగ్ సీట్ రాకపోయినా వేరే దాంట్లో దేవుడు ఒక అద్భుతంగా సీట్ ఇచ్చాడు. దాంట్లో చదివాడు, మంచి యొక్క స్థితిలోకి వచ్చాడు. తర్వాత ఇంజనీర్ కంటే ముందు సెటిల్ అయిపోయాడు. అలాగనే గొప్ప ఉద్యోగం వచ్చింది, అలాగనే మంచి జాబ్ వచ్చింది, మంచి శాలరీ వచ్చింది. ఒకవేళ నేను ఇంజనీర్ అయినా సరే అంత శాలరీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా దేవుడు నాకు ఒక మంచి ఈ బలహీన వేళలో నన్ను బలపరిచాడు. ఈరోజు నీ హృదయం కూడా అలా ఉండి ఉండొచ్చు. నేను ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే, నువ్వు ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకో, దేవుడు నీకు శ్రేష్టమైన తలంపులు ఇస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిజంగా బలహీనతలో దేవుడి పాదాలు పట్టుకున్న వాళ్ళు బలపరచబడతారు. అనారోగ్యులు ఆరోగ్యంగా మార్చబడతారు. చీకట్లో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు వెలుగులోకి వస్తారు. మరి ఆర్థికంగా శోధించబడుతున్న వాళ్ళు విడుదల చూస్తారు. కాబట్టి నీ పాప శాపాలను యేసు ప్రభు శిలువ మీద వేసుకొని ఆ బలహీనతలన్నీ కొట్టివేసి ఆయన యొక్క శిలువలో నుంచి నీకు బలాన్ని, పునరుత్థానంలో నుంచి ఒక బలాభివృద్ధిని కలగజేశాడు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రత్యేకపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు దయని కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరంగా అన్యోన్యంగా అన్ని విధాలుగా మీరు బ్లెస్ అవుతారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్నారో దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారో, క్లైమ్ చేసుకున్నారో, యేసు నామములో ఏ బలహీనతలున్నా
నీ పాదాల చెంత చేరిన ప్రతి ఒక్కరిని బలపరచును గాక, వారు ప్రత్యేకపరచును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.